వారి యొక్క ఆశయాలను, వారి యొక్క సూచనలను తెలుసుకొని ఈ యొక్క ప్రెమిసెస్ కి విచ్చేయబోతూ ఉన్నారు. స్త్రీ శక్తి పథకం ఇది కేవలం ఒక రవాణాకు సంబంధించినటువంటి పథకం మాత్రం కాదు, మహిళా అభివృద్ధికి ఇది పునాది. మహిళల సాధికారతకు రథసారథిగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రథసారథి అయి ప్రతి ఒక్క మహిళను ఎంతగానో ప్రోత్సహించడం జరుగుతోంది. ప్రియమైనటువంటి అక్క చెల్లెలందరికీ కూడా మరి ఇంత సువర్ణ అవకాశాన్ని కల్పించడం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమం వద్దకు విచ్చేస్తూ ఉన్నారు. దూరదృష్టి దార్శనికుడు, అభివృద్ధి రథ సారథి, ఆలోచనలో విశాలమైనటువంటి దృక్పథం కలిగినటువంటి వ్యక్తి. ప్రతి అడుగులో ప్రజల సంక్షేమం, ప్రతి నిర్ణయంలో రాష్ట్ర ప్రగతి, సాంకేతికత నుంచి సంక్షేమం వరకు ఆయన కలలు కార్యరూపం దాల్చుతాయి. చంద్రబాబు గారు నడిపే మార్గం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును వెలిగిస్తోంది. ప్రజల ప్రగతికి పద ప్రదాత, రాష్ట్ర భవిష్యత్తుకు శిల్పి, దృఢ సంకల్పం, దార్శికత కలిగినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాదరంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య స్వాగతం, సుస్వాగతం పలికేందుకు సిద్ధం కావాల్సిందిగా మనవి. అక్క చెల్లెలతో కలిసి